హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ సామంత్. నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్లో కానీ, బ్యాంకెక్స్లో కానీ, సెన్సెక్స్లో కానీ మేజర్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీక్లీ లెవెల్స్ చూసుకుంటే కనుక ఈ లెవెల్స్ మనకు ప్రీవియస్ డే హైలో ఏది ఉందో దాని ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ 4 to 5 days వరకు ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే 12th రోజు కూడా మనకు మేజర్ మూమెంట్ టర్నింగ్ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంది నిఫ్టీలో, ఎస్పెషలీ అంటే న్యాచురల్ లా ప్రకారం చూసుకుంటే కనుక. బిఫోర్ దట్ ఈ లెవెల్స్ మాత్రం మనకి వీక్లో పనిచేసే ఛాన్స్ ఉంది. బుల్స్ వే లెవెల్స్ చూసుకుంటే కనుక 24,364 పైన ఒక 5 minutes క్యాండిల్ కనుక ఏదైనా ఒక 5 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే స్టాప్ లాస్ వచ్చేసి 24,272. అండ్ ఈ బ్లూ లైన్స్ ఏవైతున్నాయో ఇవి టార్గెట్స్ నెక్స్ట్ వీక్కి 24,667, 24,566, 24,662, 24,760. ఈవెన్ ఇన్ కేస్ 24,900 వరకు కూడా మార్కెట్ క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది అప్ సైడ్ వెళ్తే కనుక. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి చూసుకుంటే 24,166 కింద బేర్స్ యాక్టివ్ అవుతారు. స్టాప్ లాస్ వచ్చేసి 24,272. బైక్ అయినా సెల్క్ అయినా సేమ్ స్టాప్ లాస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది ఎప్పుడు మార్కెట్లో ఫాలో అవ్వద్దు. నేను అదే చెప్తాను కదా, బఫర్ ప్రైస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే క్యాండిల్ ఇక్కడ రెడ్ లైన్ హిట్ అయిన తర్వాత ఇదే స్టాప్ లాస్ అనుకోవద్దు. ఒక్కోసారి ఇక్కడ ఇట్లా కన్సాలిడేట్ అయినప్పుడు ఏంటి అంటే మనం లాస్ తీసుకోవడానికి కూడా కొంచెం ఏంటి అంటే రిస్క్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే మన టార్గెట్ పెద్దదైనప్పుడు రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి సైకలాజికల్గా. అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఈ లెవెల్ స్టాప్ లాస్ హిట్ అయితే ఇమీడియట్లీ అక్కడనే మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా క్యాండిల్ కన్సల్టేట్ అయితే 10 points దగ్గర ఇంకో బఫర్ ప్రైస్ 20 points అయినా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదు అప్పటికే పని చేయట్లేదంటే వీ కెన్ ఎగ్జిట్. లేదు మార్కెట్లో స్ట్రెంత్ ఉంది, ఐదర్ బై సైడ్ కానీ సెల్ సైడ్ స్ట్రెంత్ ఉంది అని అంటే స్టాప్ లాస్ వరకు కూడా రాకుండా మనకి ఏంటంటే ఫటాఫటి టార్గెట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అంటే కంటిన్యూస్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బుల్స్ లెవెల్స్ ఇవైతే బేర్ సైడ్ వచ్చేసి 24,166 కింద ఈ వీక్ బేర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా 5 minutes క్యాండిల్ దీని కింద క్లోజ్ ఇస్తే ఈ స్టాప్ లాస్ పెట్టుకొని రెడ్ లైన్ స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్స్ వచ్చేసి 24,070, 23,973, 23,875, 23,778. ఇన్ వరెస్ట్ కేస్ 23,650 వరకు కూడా 600, 650 మధ్యలో కూడా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎటు లెవెల్ బ్రేక్ అయితే అటువైపు ఈ వీక్కి ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ 4 to 5 days ఆల్మోస్ట్ 12th జూలై వచ్చేసి మనకు 12th జూలై వచ్చేసి ఫ్రైడే ఉంది. సో ఈ వీక్ మొత్తం ఈ లెవెల్స్ పనిచేస్తాయి. ఇది ఫర్ నిఫ్టీ. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏంటి అని అంటే బుల్స్ వచ్చేసి 52,820 పైన ఏదైనా క్యాండిల్ క్లోజ్ ఇస్తే ఒక 5 minutes క్యాండిల్ రేపు కానీ ఎప్పుడైనా క్లోజ్ ఇస్తే కనుక స్టాప్ లాస్ 52,556. టార్గెట్ వచ్చేసి 53,084, 53,348, 53,618, 53,876. మరీ ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ ఉంటే కనుక ఇట్ కెన్ క్రాస్ 54,000 యాజ్ వెల్ దిస్ వీక్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 52,283 కింద ఏదైనా మనకు బ్రేక్ ఇస్తే కనుక స్టాప్ లాస్ సేమ్ 52,556. చెప్పాను కదా, బఫర్ ప్రైస్ కొంచెం ఎగ్జాక్ట్లీ ప్రైస్ కాకుండా ప్రైస్ ఎక్కడ వరకు హోల్డ్ అవుతుందని చూసుకోవాలా. రిస్క్ కొంచెం ఎక్స్టెండ్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే 52,818 అయినప్పుడు 52,283, 52,556 అప్రాక్సిమేట్లీ 300 points తీసుకుంటున్నప్పుడు మన టార్గెట్ వచ్చేసి ఎంత ఉంది? 51,234. 1,200 points టార్గెట్ ఉన్నప్పుడు ఒక 300 points దగ్గర ఒక 350 రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదు. మార్కెట్లో అది జనరల్గా జరిగేది. ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది ఎప్పుడు మనం చెప్పలేము అన్నట్టు. సో డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి 52,280 బ్రేక్ అవుతే 52,026, 51,762, 51,498, 51,234. మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఈ లెవెల్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో అన్ని టార్గెట్స్ మనకు సింగిల్ డేలో వచ్చినాయి. సో ఆ లెవెల్స్ అనేది అంటే మనకు న్యాచురల్గా మీట్ అయినప్పుడు ఏంటంటే లెవెల్స్ పర్టికులర్గా పనిచేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అట్లా. సో నిఫ్టీ లెవెల్స్ ఇవైతే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవి. అండ్ స్కాల్పింగ్ అని చెప్పాను కదా, రేపటి కోసం ఇది స్కాల్పింగ్ లెవెల్స్. ఇందులో వచ్చేసి నిఫ్టీ స్కాల్పింగ్ లెవెల్స్ వచ్చేసి టైం వాల్యూ చూసుకోండి, 10:05కి, 10:55 అండ్ 11:10. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్కాల్పింగ్ వచ్చి 9:15, 10:20, 1:40. ఇక్కడ ఏం చేయాలి అని అంటే నోట్ డౌన్ హై అండ్ లో ఆఫ్ ది దట్ పర్టికులర్ క్యాండిల్ ఆన్ 5 minute టైం ఫ్రేమ్. 5 minute టైం ఫ్రేమ్లో 10:05 క్యాండిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 10:05కి స్టార్ట్ అయ్యి 10:10కి క్లోజ్ అవుతుంది. సో ఆ క్యాండిల్ హైలో చూసుకోవాలా. టేక్ ఎంట్రీ వన్స్ ప్రైస్ బ్రేక్ ఐదర్ సైడ్. అండ్ బై స్టాప్ లాస్ లో ఆఫ్ క్యాండిల్ వాల్యూ, సెల్ స్టాప్ లాస్ హై ఆఫ్ దట్ క్యాండిల్ వాల్యూ. టార్గెట్ 1:1, 1:2. నేను మీకు ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సపోజ్ ఇప్పుడు నిఫ్టీ ఉంది, ఇది 5 minute టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం. మనం స్కాల్పింగ్ చేయాలి అని అనుకుంటే ఇది నిఫ్టీకే కాదండి, నిఫ్టీలో ఉన్న ఏ ఆప్షన్స్, ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా అంటే అట్ ది మనీ, ఇన్ ది మనీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, డీపోటిఎం అంటే మరి ఎక్స్ట్రీమ్లీ వాల్యూస్ చెప్పలేం కానీ అట్ ది మనీ, ఇన్ ది మనీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్లస్ నిఫ్టీకి మూడింటికి పనిచేస్తుంది. ఆ క్యాండిల్ హైలో చూసుకోవడం మనకు ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ నిఫ్టీ స్కాల్పింగ్ 10:05 ఉంది. దీనికి ఎగ్జాంపుల్గా 10:05 తీసుకుంటే 10:05 క్యాండిల్ ఎక్కడ ఉంది? 9:55,
10.5 ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ హై వచ్చేసి అక్కడ మనం టాప్లో చూడొచ్చు, హై 24,209, లో 24,188. సో అప్రాక్సిమేట్లీ మన క్యాండిల్ వాల్యూ 20 పాయింట్స్ ఉంది. సో ఇక్కడ ఏదైనా క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ ఇస్తే కనుక స్టాప్ లాస్ బై సైడ్ వచ్చేసి లో ఏదైతే ఉందో 24,188 అక్కడ బఫర్ ప్రైస్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో వన్స్ ఈ క్యాండిల్ బ్రేక్ అయిందంటే మనకు టార్గెట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇక్కడ సక్సెస్ వచ్చిందంటే వీ కెన్ మూవ్ ఫర్ నెక్స్ట్ క్యాండిల్, ఏది 10.55 అంటున్నాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ఆల్రెడీ జరిగిపోయిన చార్ట్. ఈ లెవెల్స్ మాత్రం రేపటి కోసం ఇవి 10.55 క్యాండిల్ అంటున్నాం. 10.55 అయితే హియర్ 10.55 హై బ్రేక్ అయింది కానీ స్టాప్ లాస్ హిట్ అయింది, సెల్ సైడ్ వచ్చింది. మనకు 1:1, 1:2 టార్గెట్. మార్కెట్ ట్రెండీ ఉందంటే యూ కెన్ రైట్ ది ట్రేడ్, లేదు సైడ్ వేస్ ఉంది అని అంటే మనకు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అని అలా చేసుకోవడం బెస్ట్ అలా అన్నట్టు. సి ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే ఎగ్జాక్ట్లీగా ప్రతి లెవెల్ అనేది మార్కెట్లో పనిచేయదు. నేను మొన్న కూడా ఒక సమ్ స్టేటస్లో కూడా చెప్పాను పర్టికులర్గా పర్సనల్గా. సి ఇప్పుడు మనకు ఎవరైతే సూపర్ మంచి ప్రొఫెషనల్ క్రికెట్స్ ఉన్నారో, వరల్డ్ రికార్డ్స్ ఉన్న వీళ్ళందరూ ఎలా అయ్యారు అని అంటే ప్రతి మ్యాచ్ ఆడి సెంచరీ అవ్వలేదు. ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టి వాళ్ళు ఓవర్ నైట్లో సూపర్ స్టార్ అవ్వలేదు. వాళ్ళు ఒక 500 మ్యాచెస్ ఆడితే అందులో ఒక 50-60 మాత్రమే సెంచరీస్ ఉంటాయి. బట్ అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. వాళ్ళని ఇప్పుడు వరల్డ్ ఏమంటుందంటే సూపర్ స్టార్స్ అంటుంది. లైక్ కోహ్లీ కావచ్చు, బ్రియాన్ లారా కావచ్చు, సునీల్ గవాస్కర్ కావచ్చు, సచిన్ టెండూల్కర్ అయినా, వీరేంద్ర సెహ్వాగ్ ఎవరైనా, ఈవెన్ కరెంట్లీ రోహిత్ శర్మ కావచ్చు, ఎవరైనా బౌలర్స్ అయినా సరే ఎవరైనా. సో ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆడిన ప్రతి మ్యాచ్ వాళ్ళు సెంచరీ చేయలేరు. ట్రేడ్ తీసుకున్న ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలని లేదు. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఆ రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ప్రతిసారి సక్సెస్ రావాలని లేదు. యావరేజ్గా మనము మన క్యాపిటల్ ప్రొటెక్షన్ తోటి మంచి రివార్డ్ తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అటువంటి మనం ఫోకస్ చేయడం బెస్ట్. అంతేగాని నేను తీసుకున్న ప్రతిదీ సక్సెస్ అవుతుందని నేను చెప్పట్లేదు. బట్ మనకు యావరేజ్గా మంచి రిటర్న్స్ ఉంటున్నాయా లేదా చూసుకోవాలా. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 915, 1020, 140 ఈ టైంలో క్యాండిల్ ఎటు బ్రేక్ అవుతే 5 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ అట్టే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా పనిచేస్తుందని చెప్తున్నా. నాట్ ఓన్లీ స్పాట్, అట్ ది మనీ, ఇన్ ది మనీ ఆప్షన్స్ కూడా అది పనిచేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఫోకస్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ సెక్షన్, ఓకేనా. ఇంకెవరైనా తెలిసిన వాళ్ళకు కూడా ఉంటే యూ కెన్ ఫార్వర్డ్ ది మెసేజ్, అది మీ పర్సనల్. ఇప్పుడు మనం మొన్న టర్నింగ్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో మార్కెట్ ఎప్పుడు రిజల్ట్ ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. దాన్ని రైట్ చేస్తూ వెళ్ళడమే. నేను కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడ కనిపిస్తుంది, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం చూసుకుంటే ఎక్కడ ఉంది అని అంటే యాక్చువల్లీ ఇక్కడ 235కి టర్నింగ్ పాయింట్ ఉంది. నేను క్లాస్ చెక్ చేస్తే 235 కాదు, సారీ 220కి టర్నింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏమైందంటే సెల్ సైడ్ కొంచెమే టార్గెట్ వచ్చింది. ఇక్కడ బై సైడ్ మాత్రం యాక్టివ్ అయిన తర్వాత మనం చాలా క్విక్గా ఉండాలి ఇంట్రాడే ట్రేడింగ్లో. ఇక్కడ యాక్టివ్ అయిన తర్వాత ఏమైంది, అది రైడ్ అనేది కంటిన్యూ అయింది. ప్రతిసారి రాదు, ఛాన్సెస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. నేను అదే చెప్తున్నా, ప్రతిసారి ఏ ప్లేయర్ కూడా సెంచరీ చేయడు. చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అది వాల్యుబుల్గా ఉంటుంది అన్నట్టు అట్లా. సో ఇదండి ఇప్పటివరకు ఉన్న అప్డేట్. నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి వీడియో పాస్ చేయొచ్చు. అండ్ లెవెల్స్కి సంబంధించి, స్కాల్పింగ్కి సంబంధించి ఈ టైం ఫ్రేమ్స్ రేపు కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది మార్కెట్లో. అండ్ ఈ లెవెల్స్ మాత్రం అప్ టు ఈ 5 days కమింగ్ ఏదైతే వీక్ ఉందో ఆ వీక్కి ఇవి వ్యాలిడ్ అవుతాయి, ఓకేనా. ఇంకేదైనా ఉంటే కనుక విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో, ఓకేనా. థ్యాంక్ యూ అండి.